ఈరోజు ఈ పద్యములో అల్పునికి జ్ఞానికి ఉన్నటువంటి తారతమ్యాన్ని వివరించబోతున్నాను. పలుచని నీచ మానవుడు పాటిదలంపగ నిష్ఠురోక్తులన్ పల్కుచెనుండెగాని మతివాసురుండైన గుణప్రపూర్ణుండ పలుకులన్ పలుకంబోడు నిబద్ధగా అదెట్లనా వెలితికొండ తాం తొన్కుచెనుండెగాని మరి తొన్కున నిండు ఘటంబు భాస్కరా. భాస్కర, ఓ సూర్యభగవానుడా, పలుచని నీచ మానవుడు అంటే అల్పుడైనటువంటి నీచ మానవుడు పలుకుచునుండేగానే పలుకుతాడు. నిష్ఠూరం అంటే కఠినమైనటువంటి ఉక్తులంటే మాటల్ని పలుకుతూ ఉంటాడు. మతిబాసురుండైన గుణప్రపూర్ణుండు అంటే బుద్ధిచే ప్రకాశించేటువంటి మంచి నిండు గుణాలు కలిగినటువంటి వ్యక్తి ఆ పలుకులను పలుకంబోడు అటువంటి పలుకులను పలకడానికి సిద్ధముగా ఉండడు. అది ఏ విధముగా అంటే నిండుగా ఉన్నటువంటి కొండ తొనకదు, కానీ వెల్తిగా ఉన్నటువంటి కొండ అనేది తొనుకుతుంది అని దీని యొక్క అర్థం భావం మరొకసారి చెప్తాను వినండి. పలుచని అల్పుడైనటువంటి మానవుడు నీచమైన మాటలు, కఠినమైనటువంటి పౌరుషంగా ఉన్న మాటల్ని మాట్లాడుతూ ఉంటాడు. అదే జ్ఞాని అయినవాడు అటువంటి మాటలు మాట్లాడడానికి ఇష్టపడాడు. ఏ విధముగా అంటే వెల్తిగా ఉన్న కొండ తొనుకుతుంది కానీ నిండుగా ఉన్న కొండ తొలకదు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ధన్యవాదములు.